వరంగల్ కమిషనరేట్ లో వివాదాస్పద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ముద్రపడిన మిల్స్ కాలనీ సిఐ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటుపడింది. నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్లుగా చెలరేగిపోయిన సిఐ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సస్పెన్షన్ వేటు వేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని పరకాలలో గతంలో సీఐగా కొంతకాలం పనిచేసిన వెంకటరత్నం కొద్ది రోజుల క్రితం అక్కడి నుండి వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో సీఐగా బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మంత్రి అనుచరుడి మెప్పు కోసం కొన్ని పనులు చేసి వాళ్ల చేత ప్రశంసలు పొందిన సీఐ మరికొన్ని ఘటనల్లో వారిని తప్పుదారి పట్టించి వ్యక్తిగత కార్యక్రమాలతో పోలీస్ శాఖకు మచ్చ తెచ్చాడని విమర్శలున్నాయి. కొద్ది రోజుల క్రితం హత్యకు గురైన ఓ వైద్యుడి భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు పోలీస్ శాఖలో తీవ్ర చర్చ జరుగుతోంది. వైద్యుడి హత్య కేసులో అతని భార్యే ప్రధాన నిందితురాలిగా గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను ప్రియుడితో సహా జైలుకు పంపారు. ఈ క్రమంలో ఆమెను విచారణ పేరుతో కస్టడీకి తీసుకున్న సీఐ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆమె పట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. కస్టడీ విచారణ అనంతరం ఆమెను జైలుకు పంపే సమయంలో విషయం బయటికి తెలియడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ విచారణ చేపట్టారు. విచారణలో లైంగిక వేధింపులు నిజమని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇదొక్కటే కాదు, భూ వివాదాలలో ఈసారి తీరే వేరత. తగిన పైకం సమర్పిస్తే తన తడాకా చూపిస్తారని ప్రచారం ఉంది. ఓ కేసులో మరణించిన వ్యక్తి పేరు కూడా కేసులో నమోదు చేసి బాధితులపైనే కేసులు నమోదు చేసి వేధింపులు చేశాడని నిర్ధారణ అయింది. మంత్రి అనుచరుడి మెప్పు కోసం పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఇష్టారాజ్యంగా వ్యవహరించారంట. ఆయన చెప్పిన వారిని థర్డ్ డిగ్రీ చేసుకుంటూ వీడియో కాల్ ద్వారా వారిని సంతృప్తి చెందేలా చేసేవారని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే ఆయనపై వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ సిఐ వెంకటరత్నం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వరంగల్లో ఆయన బాధితురాలు సంబరాలు జరుపుకున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సిఐ వెంకటరత్నం పనితీరు చర్చనీయాంశంగా మారింది.